రీసెంట్‌గా అండ్ ప్రీవియస్‌గా ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్‌ని తెచ్చుకున్న ది 7 బెస్ట్ మూవీస్‌నైతే సజెస్ట్ చేయబోతున్నాం. అయితే కంటెంట్‌లోకెళ్ళబోయే ముందు ఇంకా ఎవరైనా మన మూవీ కంటెంట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్‌లోకి వెళ్తే నెంబర్ 1 ఎమోక్లోటి ఇదొక మిస్టరీ థ్రిల్లర్. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి సిసిలియన్ అనే అమ్మాయి దీని అన్నగా ఉండాలనుకునే టైంలో ఇటలీలో ఉండే చర్చ్ నుంచి తనకి ఆహ్వానం వస్తుంది. అయితే అక్కడికి వెళ్ళి దీని అన్నగా మారాక తను ఎలాంటి ప్రమేయం లేకుండా ప్రెగ్నెన్సీ అవుతుంది. అయితే ఫైనల్ గా తను ఎలా ప్రెగ్నెన్సీ అయ్యింది, అసలు అక్కడ ఏం జరుగుతుంది, దాని వెనక ఉండే మిస్టరీ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసేలా ఉంటుంది. బట్ మూవీ కొద్దిగా స్లో ఫేస్ లో వెళ్ళడం వల్ల కొంత డిసప్పాయింటింగ్ చేయొచ్చు. బట్ లిమిటెడ్ థ్రిల్స్ తో మనల్ని ఎంగేజింగ్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ లిటరల్లీ మూవీలో వచ్చే కొన్ని సీన్స్ అయితే మనల్ని భయపెడతాయి. అయితే మూవీని మరీ హై ఎక్స్పెక్టేషన్స్ తో అయితే చూడొద్దు, జస్ట్ నార్మల్ గా చూడండి, వర్కౌట్ అవుతుంది. అయితే ఫైనల్ గా మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 2 అడియోస్ అమిగోస్ ఇదొక కామెడీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో ప్రియన్ అలియాస్ సత్యప్రియన్ గారి అమ్మగారికి సడన్ గా హెల్త్ బాగోకపోవడం వల్ల 25,000 అవసరం అవుతుంది. అయితే ఈ డబ్బులు తన ఫ్రెండ్ నెక్స్ట్ రోజు కాంప్లెక్స్ లో ఇస్తానని చెప్పడంతో కాంప్లెక్స్ వెళ్తాడు. అయితే అక్కడికి వెళ్ళాక తనకి ఒక రిచ్ పర్సన్ ఫ్రెండ్ అవుతాడు. అయితే ఫైనల్ గా తన ఫ్రెండ్ అవడం వల్ల తను తన లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా 25,000 దొరికిందా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ కాబట్టి ఈ మూవీలో ఎలాంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు, బట్ ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే అయితే ఉంటుంది. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ లిమిటెడ్ కామెడీ సీన్స్ తో మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయి నెక్స్ట్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ కూడా బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే మూవీ మాత్రం మెయిన్ గా 2 క్యారెక్టర్స్ మధ్య ఉంటుంది, బట్ స్క్రీన్ ప్లే మాత్రం మనల్ని ఆ 2 క్యారెక్టర్స్ కూడా హుక్ చేసేలా ఉంచుతుంది. అయితే మూవీ లెంత్ పరంగా కొంత డిసప్పాయింటింగ్ చేయొచ్చు, బట్ ఓవరాల్ గా మూవీ కంప్లీట్ అయ్యేసరికి మంచి ఫీల్ గుడ్ అనిపిస్తుంది. అయితే ఈ మూవీని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. అయితే మీరు ఈ మూవీని ఎప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ నెట్ఫ్లిక్స్ లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. నెంబర్ 3 సత్య ఇదొక డ్రామా ఫిలిం. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా తన కొడుకు బిహేవియర్ బాగలేదు అండ్ స్టడీ బాగలేదని చెప్పేసి హీరో సత్య ఫాదర్ అప్పు చేసి మరీ సత్యను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. అయితే ఫైనల్ గా సత్య ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాక తన బిహేవియర్ అండ్ తన స్టడీ మారిందా లేదా అండ్ అలాగే అక్కడికి వెళ్ళాక తను ఎలా సర్వైవల్ అయ్యాడు అన్నదే స్టోరీ లైన్. అయితే ఇదొక డ్రామా ఫిలిం కాబట్టి ఈ మూవీలో చూపించే కొన్ని సీన్స్ అండ్ కొన్ని క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్ గా ఉండాలి. ఎగ్జాక్ట్ గా ఈ మూవీలో కూడా కొంతవరకు అలానే అనిపిస్తుంది. అందువల్ల మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అండ్ కొన్ని సీన్స్ చాలా రియలిస్టిక్ గా ఉండడం వల్ల కొంతవరకు మూవీ మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయి కొంత ఇంట్రెస్టింగ్ గా అయితే తీసుకువెళ్తుంది. అయితే మూవీ మొత్తం మనల్ని హుక్ చేసేలా ఎంగేజింగ్ చేసేలా ఉంటుందని చెప్పలేను, బట్ టైం పాస్ గా వన్ టైం అయితే వాచ్ చేయొచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. నెంబర్ 4 మలుపు ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఆది పినిశెట్టి గారి కెరీర్ లో వైశాలి లాంటి మూవీ తర్వాత నేను చూసిన ది బెస్ట్ మూవీ. అండ్ ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో గణపతి డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ హ్యాపీగా తన లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒక రోజు తన ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ఒక చిన్న ఇన్సిడెంట్ లో ఇరుక్కుంటారు. అయితే ఫైనల్ గా ఆ ముగ్గురిని కాపాడడానికి వెళ్ళిన హీరో ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడు అండ్ అలాగే ఆ ముగ్గురు క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది, దాని నుంచి ఎలా బయటపడ్డారు అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 20 మినిట్స్ మాత్రం క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ స్టోరీ ఇంప్లిమెంట్ గురించి ఉంటుంది. బట్ 20 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే తో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ ప్రీ క్లైమాక్స్ వరకు వెళ్తుంది. అయితే లిటరల్లీ మూవీలో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మరికొన్ని సీన్స్ మాత్రం సీట్ ఎడ్జ్ లో కూర్చుని పెడతాయి. అండ్ మూవీలో ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే మీరు ఒక మంచి ఫ్రెండ్షిప్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ మూవీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అయితే ఈ మూవీని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ G5 లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది, డోంట్ మిస్ ఇట్.
నెంబర్ 5 మెనుగుర్లు. ఇదొక మంచి ఎమోషనల్ డ్రామా ఫిల్మ్ అండ్ ఈ మూవీ ఆ టైంలో రిలీజ్ అయ్యాక ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే రిలీజ్ అయ్యాక 7 నంది అవార్డ్స్ వచ్చాయి. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి హీరో రాజు చిన్నప్పటి నుంచి డైరెక్టర్ అవుదామని గొప్ప ఆశతో ఉంటాడు. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ వల్ల తన కళ్ళు పోతాయి. అయితే ఫైనల్ గా తన ఫాదర్ తన పక్కూర్లో ఉండే ఒక ఆశ్రమంలో పడేస్తాడు. అయితే ఫైనల్ గా అక్కడికి వెళ్ళాక తను అక్కడ ఎలా సర్వైవల్ అయ్యాడు అండ్ అలాగే ఆ ఆశ్రమంలో ఉండే ప్రాబ్లమ్స్ ని ఎలా ఫేస్ చేశాడు, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే లిటరల్లీ మూవీ స్టార్టింగ్ మెయిన్ పాయింట్ తో స్టార్ట్ అయ్యి మనల్ని ఒక లూప్ లోకి తీసుకువెళ్ళిపోయి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. అయితే లిటరల్లీ మూవీలో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ అయితే మరికొన్ని సీన్స్ మాత్రం హార్ట్ కు టచ్ అయ్యేలా ఉంటాయి. అండ్ మూవీలో కొన్ని సీన్స్ మాత్రం నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని కూడా బిల్డ్ చేసేలా ఉంటాయి. అండ్ మూవీలో ప్రతి క్యారెక్టర్ అండ్ ప్రతి సీన్ కూడా చాలా నేచురల్ గా అండ్ చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. మూవీ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. అయితే ఈ ఫీల్ గుడ్ మూవీని మీరు ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ ప్రైమ్ లో అండ్ యూట్యూబ్ లో కూడా స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. నెంబర్ 6 టిమోంటీ కాన్లీ. ఈ మూవీ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే ఈ మూవీకి రీసెంట్ గా సీక్వెల్ వచ్చి పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే ఇక ఈ టిమోంటీ కాన్లీ పార్ట్ 1 బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి నలుగురు ఫ్రెండ్స్ చెన్నై అవుట్ కట్స్ లో బ్యాచులర్ గా ఒకే రూమ్ లో ఉంటూ హ్యాపీగా తమ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో ఒక రోజు నైట్ కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చెప్పేసి అందులో ఒక ఫ్రెండ్ ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ని టిమోంటీ కాన్లీకి తీసుకువెళ్తాడు. అయితే ఆ నెక్స్ట్ రోజు నుంచి ఆ నలుగురు ఫ్రెండ్స్ వాళ్ళ రూమ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఎంతకి వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ అలాగే ఆ టిమోంటీ కాన్లీ మిస్టరీ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ మాత్రం ఎలాంటి హై మూమెంట్స్ లేకుండా చాలా ఫ్లాట్ గా వెళ్తుంది. బట్ వన్స్ 10 మినిట్స్ గడిచాక మెయిన్ పాయింట్ కి వెళ్ళి ఇక అక్కడ నుంచి నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని బిల్డ్ చేసుకుంటూ మనల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టేలా చేస్తుంది. అయితే లిటరల్లీ మూవీలో ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్. ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ మూవీలో ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అంతే మూవీలో ఒక్కొక్క క్యారెక్టర్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే మీరు ఈ హర్రర్ థ్రిల్లర్ ని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ యూట్యూబ్ లో కూడా తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. ఇక ఫైనల్ గా నెంబర్ 7 గోల్డ్ రన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అండ్ ఈ మూవీని నార్వేలో 1940లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని అయితే తీశారు. అయితే మూవీ బేసిక్ ప్లాట్ వచ్చేసి 1940 రెండవ ప్రపంచ యుద్ధం టైంలో జర్మనీ నార్వే పై దాడి చేయాలనుకుంటుంది. అయితే ఈ ప్రాసెస్ లో నార్వే బ్యాంక్ లో ఉండే గోల్డ్ ని నార్వే వాళ్ళు కాపాడుకోవడానికి ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశారు, ఫైనల్ గా కాపాడుకున్నారా లేదా, నెక్స్ట్ ఏం జరిగింది అన్నదే స్టోరీ లైన్. అయితే ఈ మూవీ రియల్ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకుని తీసినప్పటికీ ఈ మూవీని మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ తో చూస్తే మాత్రం పక్కా డిసప్పాయింట్ అవుతారు. బట్ నార్మల్ గా చూడండి వర్కౌట్ అవుతుంది. అయితే మూవీలో లిమిటెడ్ థ్రిల్ ఎలిమెంట్స్ తో మనల్ని ఎంగేజింగ్ చేసే విధంగానే ఉంటుంది. అండ్ మూవీలో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీని కూడా బిల్డ్ చేసేలా ఉంటుంది. అయితే మూవీలో మెయిన్ గా కొన్ని సీన్స్ కొంత స్లో ఫేస్ లో వెళ్ళడం వల్ల ఎంత ఎంగేజింగ్ చేసే విధంగా ఉన్న కొంత డిసప్పాయింటింగ్ గానే అనిపిస్తుంది. బట్ రియల్ స్టోరీని బేస్ చేసుకొని తీయడం వల్ల కొంతవరకు టైం పాస్ గా అలా చూసేవచ్చు. అయితే మీరు ఈ మూవీని ఇప్పటి వరకు వాచ్ చేయకపోయి ఉంటే ప్రెజెంట్ విఆర్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. సరే గాయస్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని మూవీ సజెషన్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన మూవీ కంటెంట్ ఛానల్ ని సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి.